సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్స్ అగైన్. అండ్ ఈరోజు మన వీడియోలో అయితే టెక్నో అన్న ఒక ఆఫ్లైన్ బ్రాండ్ గురించి ఒక ఫోన్ అయితే తీసుకోవడం జరిగింది. ఏస్ అనే సిరీస్ నుండి వచ్చింది ఈ మోడల్ అయితే. ఇది రియల్మీ C2 అయితే కొంచెం పోటీలా ఉండొచ్చు. సో స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ ట్యాగ్ పరంగా అయితే మనకు కొంచెం అలాగే అనిపిస్తుంది. సో ఈ ఫోన్ అయితే నేను పర్చేస్ చేయలేదు, సెల్ పాయింట్ వాళ్ళైతే దీన్ని ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇమెన్స్ థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా టెక్నో ఫోన్ అయితే అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. టెక్నో క్యామోన్ ఏస్ 2X యొక్క బాక్స్ యొక్క ఫిజికల్ ఓవర్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది టాప్లో అయితే టెక్నో బ్రాండింగ్ కనబడుతుంది అండ్ పక్కన 1 స్క్రీన్ రీప్లేస్మెంట్ అని లోగో చూపించారు. అంటే మన చేతిలో ఫోన్ జారి పడిపోతే కనుక 1 వీళ్ళు స్క్రీన్ రీప్లేస్ చేస్తామని చెప్తున్నారు 100 days లోపల. లెఫ్ట్ సైడ్ మనకి కీ ఫీచర్స్ కనబడుతున్నాయి అండ్ 3GB RAM 32GB రోమ్ అని 5.5 inch ఫుల్ వ్యూ డిస్ప్లే అని 30 MP డ్యూయల్ రేర్ కెమెరా, ఏ బోకే సెల్ఫీ షాట్, ఏ ఫేస్ అన్లాక్, వీడియో చాట్, ఫ్లాష్, 3 కార్డ్ స్లాట్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ రైట్ సైడ్ మనకి క్యామోన్ ఏస్ 2X అని కనబడుతుంది. అండ్ టాప్ అండ్ బాటమ్ మనకి టెక్నో బ్రాండింగ్ అయితే చూపించారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి 9,500 రూపీస్ అనే MRP ప్రైస్ అయితే చూపించారు. అండ్ వెంటనే మనం ఒకసారి ఫోన్ అయితే సీల్స్ బ్రేక్ చేసేసి అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో సీల్స్ అయితే బ్రేక్ చేస్తాను, అన్బాక్స్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫోన్ అయితే కనబడుతుంది. ఫ్రంట్లో ఫోన్ పక్కన పెట్టి మిగతా కంటెంట్స్ చూద్దాం. సో మనకి పేపర్ వర్క్ అయితే కనబడుతుంది. లీఫ్లెట్స్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ట్రావెల్ అడాప్టర్ని ప్రొవైడ్ చేశారు. ఇది 5 volts 1.2 amperes అంటే 5 watt ఛార్జర్. ఇది సో స్లో ఛార్జరే, మామూలు అంత క్విక్ ఛార్జర్ కాదు. ఇది USB to మైక్రో USB పోర్ట్ కనబడుతుంది. డేటా కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ ఇదే ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చిన కేబుల్స్ అయితే. నెక్స్ట్ మనకి ఫోన్ అయితే ఈ విధంగా ఉంది. 2 కలర్స్ బ్లాక్ అండ్ బ్లూ కలిసి గ్రేడియంట్ కలర్లో అయితే దీన్ని తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు, ఒక ఫ్లాష్ కనబడుతున్నాయి. కింద టెక్నో అని స్పీకర్ బిల్స్ కనబడుతున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ ఇచ్చారు. 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు ఫ్లాష్ని ఇచ్చారు. ప్లాస్టిక్ బాడీ ఇది మొత్తం. అండ్ టాప్లో చూసుకుంటే మనకి ఎంటీగా వదిలేశారు. రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ ప్లస్ పవర్ రాకర్స్ కనబడుతున్నాయి. బాటంలో చూసుకుంటే మనకి మైక్రో USB పోర్ట్తో పాటు 3.5mm జాక్ ఉంది, మైక్రో ఫోన్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ పిన్స్ అయితే ఇచ్చారు, సిమ్ ఎజెక్టర్ అది. సో ఇది ట్రిపుల్ కార్డ్ అనమాట. 2 సిమ్స్ ప్లస్ 1 మైక్రో SD కార్డ్ ఒకేసారి మనం యూస్ చేయొచ్చు దీంట్లో. సో ఫోన్ ఆన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది ఇంటర్ఫేస్ అయితే. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్స్ ఒకసారి తెలుసుకుందాం. ఇది ర్యామ్ అయితే 3GBలో 1.99GB ఫ్రీ ఉంది అండ్ 32GBలో 25.57GB అయితే ఇంటర్నల్ స్టోరేజ్ ఫ్రీగా ఉంది. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 8.0 అంటే ఓడియోతో రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే Jan monthతో రన్ అవుతుంది. అండ్ సిస్టంలో మనకి స్పెక్స్ అయితే ఇక్కడ కనబడుతుంది. 3GB 32GB రోమ్, 8 MP సెల్ఫీ కెమెరా, 13 MP రేర్ కెమెరాస్ అండ్ హీలియో ప్రాసెసర్ అనమాట ఇది. సో ఇంటర్ఫేస్ అయితే మనకి రెడ్మీ ఫోన్స్లా కనబడుతుంది. సేమ్ రెడ్మీ 2 ఒకప్పుడు ఇలాగే తీసుకొచ్చింది సేమ్ ఫోన్ అయితే. సో నాచ్ అయితే ఇది రెక్టాంగులర్ నాచ్, మనకి డ్యూ డ్రాప్ అయితే కాదు. సో ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాకింగ్ స్పీడ్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఫేస్ అన్లాక్ అయితే చాలా త్వరగా ఎన్రోల్ చేసుకుంది. సో ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ ఐడి ఒకసారి చెక్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ అయితే ప్లేస్ చేస్తున్నాను. వితిన్ 1 second కూడా తీసుకోవట్లేదు, ½ second తీసుకుంటుంది అన్లాకింగ్ అయితే. సో పర్లేదు, కొంచెం బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఫేస్ అన్లాక్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫేస్ అన్లాక్ కూడా అంతే, ½ second అయితే తీసుకుంటుంది. మరీ అంత క్విక్ కాదు, మరీ అంత లో కాదు, పర్లేదు, బాగానే తీసుకుంటుంది. ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది HD డిస్ప్లేనే, ఫుల్ HD కాదు, LCD ప్యానల్ అనమాట డిస్ప్లే. అండ్ బ్లోట్వేర్ కొంచెం బాగానే హెవీగానే ఉందని చెప్పుకోవాలి. మనకి అన్వాంటెడ్ యాప్స్ అయితే డిలీట్ చేసేసుకోవచ్చు. సో కెమెరా రివ్యూ ఒకసారి చూసుకోండి. కెమెరా మనకి ఈ విధంగా కనబడుతుంది. వీడియో మోడ్, AI కెమెరా అండ్ బ్యూటీ, పానోరమా షాట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పోర్ట్రేట్ అండ్ HDR మోడ్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ పిక్చర్ సైజ్ని ఒకసారి చూసుకుందాం, రెజల్యూషన్ని. సో ఇక్కడ షార్ట్స్ని అయితే తీస్తున్నాను, కొన్ని షార్ట్స్ తీసి మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. సో సెల్ఫీ కూడా తీస్తున్నాను, సెల్ఫీ కూడా మీకు చూపిస్తాను. ఇది వీడియో అండ్ ఫొటోస్ అయితే మనకి 13 MP పెట్టి 4:3 రేషియోలో అయితే తీసుకోవచ్చు ఫొటోస్. అండ్ ఫ్రంట్ కెమెరాతో 4:3 రేషియోలో 8 MP పెట్టి సెల్ఫీ ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఫ్రంట్ మనకి ఫ్లాష్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ ఫ్లాష్ యూస్ చేసి మనం వీడియో కాల్స్ కూడా మాట్లాడవచ్చు ఫ్రంట్ ఫ్లాష్ యూస్ చేసి. సో ఇది ఫ్రెండ్స్ మనకి టెక్నో యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ లుక్ ఒక ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. నేను మిమ్మల్ని మళ్ళీ హోమ్ స్క్రీన్లో కలుసుకుంటాను. అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నచ్చదు, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎనీ కమెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ నా.